జోసఫ్ ఏమైంది, కనిపించాడా? లేదు సార్, ఇప్పటివరకు అయితే కనిపించలేదు. అభిజిత్, నీకేమైనా కనిపించాడా? లేదా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉన్నట్టుంది. 3 ఏళ్లుగా ఇలాగే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ దొరకట్లేదు. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు సార్. మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అభిజిత్, జోసఫ్, మనకు కావాల్సిన వాడు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాడు. జాగ్రత్త, షాపింగ్ మాల్ కదా, ఫైరింగ్ చేయకండి. తీసుకోనన్నా. థ్యాంక్ యూ. బాబు సన్నీ. నా పేరు సన్నీ కాదు, నా పేరు ఆకాష్. అదేంటి బాబు అలా అంటావు? నీ పేరు సన్నీ అమ్మా. నేను నువ్వు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? అసలేమైందమ్మా నీకు? పద మన ఇంటికి వెళ్దాం రా. పద రా సన్నీ, పదమ్మా మన ఇంటికి వెళ్దాం. ఏమైంది నాన్న, ఎందుకలా మారం చేస్తున్నావు? పద మన ఇంటికి వెళ్దాం. సన్నీ పద నాన్న. ఏమైందమ్మా? సన్నీ తీసుకెళ్తున్నావు? అడగడానికి మీరెవరు? మీ పని మీరు చూసుకోండి. అరే బాబు రామ్మా. బాబు వదిలిపెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హే వదులు, నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదలండి. వీడు నా కొడుకు ఆకాష్ కాదు, వీడు మా అబ్బాయి సన్నీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడు నా కొడుకు వదిలిపెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదులు, 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 వదులు. బాబు సన్నీ ఏం చేస్తున్నాను? వదులు. అరే ఏం చేస్తున్నాను? వదులు, వీడు మా అబ్బాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. వీడు మా అబ్బాయి సన్నీ అంటే వినిపించుకోవే. వదులు, వదలమంటుండే. వదులు. లీలా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి, మన అబ్బాయి సన్నీ అండి. సన్నీ. లీలా, వీడు నీ కొడుకు కాదు, అర్థమవుతుందా నీకు? ఏమండి? ప్లీజ్ సారీ మేడం, మీరేమనుకోద్దు. తన ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఐఎమ్ వెరీ సారీ. రా లీలా. ఏమండి, మన బాబు సన్నీ. సన్నీ, సన్నీ, సన్నీ. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? మరి మీకు ఈ గాయం ఏంటి? నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. నేను గాయం పెద్దదేమి కాదు, కానీ కొన్ని కుట్లు పడేలా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇందాక ఒక ఆవిడ వచ్చి నా కొడుకు ఆకాష్ని తన కొడుకు అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాలని చూసింది. థ్యాంక్ గాడ్ నేను చూశాను, లేదంటే చూడండి మేడం, ప్లీజ్ మీరు అలా ఏడవకండి. మీరు ఏడిస్తే పిల్లాడు కంగారు పడతాడు. సన్నీ, సన్నీ, ఏమండి మన బాబు? సార్, చిలుక మన పంజరంలోంచి తప్పించుకుంది. వాట్? సన్నీ, సన్నీ,
ఏమండి మన బాబు అక్కడుంటే మీరు నన్ను ఎందుకు ఇక్కడ లీలా వాడు నీ కొడుకు కాదంటున్నానా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏంటి పిల్లాడిని కిడ్నాప్ చేస్తావా? సిఐడి వాళ్ళు ఇట్టే కనిపెట్టగలరు. చూడీలా, అది నాకు ఇప్పటికే సన్నీ చనిపోయాడని చాలా బాధగా ఉంది. నీకు తెలుసు దీనివల్ల మన ఇద్దరం విడాకులు కూడా తీసుకున్నామని. ఇంతటితో ఈ విషయం మర్చిపో ప్లీజ్ లీలా. ఏమండి తను మన బాబేనండి. లీలా, సన్నీ ఈజ్ డెడ్. వాడు చనిపోయి 3 సంవత్సరాలైంది. లేదు, మీకు ఫోన్ చేసి పిలిచింది మన బాబుని ఇక్కడి నుండి తీసుకెళ్దామని. మన బాబుని చూడగానే మీరెంతో సంతోషిస్తారనుకున్నాను. మీరు మాత్రం తను మన బాబే కాదని వాదిస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి, వెళ్ళండి. బాబు సన్నీ, ఎలాగైనా నేను నా బాబుని తెచ్చుకుంటాను. ఏం చేసైనా సరే, ఎవరు కాదన్నా సరే నా బాబుని దక్కించుకొని తీరుతాను. మమ్మీ ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నీతోనే ఉంది. ఏది కళ్ళు మూసుకో. గుడ్ బాయ్. మమ్మీ మళ్ళీ ఆంటీ వస్తుందా? ఆ ఆంటీ ఇంక రాదు నాన్న. ఒకవేళ తను వచ్చినా నేను రానివ్వను. నౌ బి ఎ గుడ్ బాయ్. క్లోజ్ యువర్ ఐస్. మమ్మీ మమ్మీ నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది. నాన్న ఏం కాదమ్మా, నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నంతసేపు నేను ఇక్కడే బయట ఉంటాను. మమ్మీ మమ్మీ ఆంటీ ఇక్కడ కూడా వస్తే? నేనున్నాను కదమ్మా. ఇంకా మీ క్లాస్ టీచర్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వేం భయపడకమ్మా, సరేనా? వెళ్ళమ్మా. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను ఆకాష్ క్లాస్ రూమ్ బయట కూర్చోవచ్చా? వాడికి ప్రాణహాని ఉంది. ఏంటి ప్రాణహాని? అది ఈ స్కూల్లోనా? అవును, నిన్న వాడిని ఎవరు కిడ్నాప్ చేయాలని చూశారు. సారీ మాధురి గారు, అందుకే స్కూల్ రూల్స్ ఒప్పుకోవు.
కానీ సార్ మీరేం కంగారు పడకండి మాధురి గారు, నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. మీ అబ్బాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. సార్ ప్లీజ్ మాధురి గారు. అరే ఈ పొగంతా ఎక్కడి నుండి వస్తుంది? ఏ పిల్లలు బయటికి పదండి. ఏ నువ్వు కూడా బాబు రండమ్మా. ఏ బాబుదా చలో బయటకు రండి అందరూ. పరిగెట్టండి త్వరగా. అరే ఏమైంది ఏమైంది? బాయ్స్ కమ్ ఆన్, త్వరగా రండి, బయటికి రండి. వెళ్ళండి టీచర్, తీసుకెళ్ళండి బాయ్స్, తీసుకెళ్ళండి త్వరగా. కమ్ ఆన్ కమ్ ఆన్ బాయ్స్, తీసుకెళ్ళండి. రండి రండి వెళ్ళండి వెళ్ళండి త్వరగా. ఇంకా ఎవరైనా ఉన్నారో చూడండి. ఆకాష్ 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 సార్ సార్ ఆకాష్ కనిపించలేదు సార్. కనిపించట్లేదు. క్లాస్ రూమ్ లో లేడు ఓ సార్. మై గాడ్. నువ్వేగా ఇక్కడ వాచ్మెన్? అవునండి నీ కళ్ళ ముందే ఒక లోపలికి వచ్చి పిల్లాడిని ఎత్తుకెళ్తుంటే నువ్వు గోళీలు ఆడుకుంటావా? సార్ ఆ టైంలో నేను ఇక్కడ లేను సార్, ప్రిన్సిపాల్ గారు రూమ్లో ఉన్నాను. ఆఫీస్లో ఏదో పని ఉందంటే వెళ్ళాను సార్. ఎంతసేపు లోపల ఉన్నావు? అది ఓ 20-25 నిమిషాలు. లోపల నుంచి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా బయటకు వెళ్ళడం చూసావా? లేదు సార్. సార్ ఈ చుట్టుపక్కల ఎవరు కూడా పిల్లాన్ని తీసుకెళ్తున్నట్టు చూడలేదండి సార్. అలా అంటావేంటి ప్రణీత్? పిల్లాడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడంటే ఎవరో ఒకరు చూస్తున్నారుగా. నువ్వు ఓపెన్ చెయ్యి, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా ప్రశ్నించు. ఓకే? ఎస్ సార్. సరే ఈ విషయం చెప్పండి, అసలు ఇది లోపలికి ఎలా వచ్చింది? సార్ అది ఆ కిటికీలో నుండి. కిటికీలోంచా? మనీషా నువ్వు ఒకసారి బయటకు వెళ్ళి చూడు. ఎస్ సార్. చూడండి పిల్లలు, మీలో ఎవరెవరు ఆ కిటికీ దగ్గర కూర్చుంటారో చేతులెత్తండి. మీలో ఎవరైనా ఆ కిటికీలోంచి ఎవరైనా లోపలికి రావడం చూసారా? ఎవ్వరూ చూడలేదా? వాట్ జోసెఫ్? ఏమైనా తెలిసిందా? నా బాబు దొరికాడా? లేదండి, దొరకలేదు. కానీ తప్పకుండా దొరుకుతాడు. మీరు మీరా? మీ అబ్బాయిని ఇంతకుముందు కూడా ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారుగా ఆ షాపింగ్ మాల్లో. ఏంటిదంతా? ఇది ఆవిడ పని అయి ఉంటుంది జోసెఫ్. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు, కానీ ఈ పని మాత్రం చాలా ప్లాంట్గా చేసింది. బాంబ్? ఇంతకీ తనకి బాంబ్ ఎక్కడ దొరుకుంటుంది? చూడండి మేడం, మీరు కంగారు పడకండి. ఏది ఏమైనా మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత మాది. ఓకే మనీషా, నువ్వు ఒకసారి లోపలికి వచ్చేయి. నువ్వు లోపలికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయిని బయటికి ఎలా తీసుకెళ్లారో చూద్దాం. ఆ అమ్మాయి కూడా ఇలాగే వచ్చి ఉండొచ్చు. కానీ మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళి ఉండాలిగా. తను బయటకు వెళుతున్నప్పుడు ఎవరు చూడకపోవడం ఏంటి? సార్ నేను వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని అడిగినా కూడా బాబుని తీసుకువెళ్ళడం గమనించలేదంటున్నారు సార్. గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయిన కథలా ఉంది. అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగి ఉంటుంది? బహుశా వాళ్ళ పిల్లాన్ని ఇక్కడ నుండి కారులోనే తీసుకెళ్ళుంటారు. ఓ పని చేద్దాం, ఇక్కడ దగ్గరలో ఉన్న సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఎంక్వైరీ చేద్దాం. మన చేతికి దొరకకుండా ఎంత దూరం ఎగురుతుందో చూద్దాం.
ఏంటండి బాబండి ఆయన చూశానండి ఒక కారు లోపలండి లోపల కూర్చొని గట్టిగా అద్దాలు కొడుతూ ఎక్కెక్కి ఎడుతున్నాడండి నా కళ్ళారా చూశానండి బాబు. ఈ పిల్లాడి పక్కన ఎవరున్నారు? అలాంటివన్నీ మాకెలా తెలుస్తాయండి బాబు. పోనీ ఆ కారు నడిపేవాడిని చూసావా? గుర్తొచ్చిందండి, అది ఒక అబ్బాయి నడుపుతున్నాడండి. అబ్బాయా? ఇంతకది ఏ కారో చెప్పగలవా? అవన్నీ మాకెట్ట గుర్తుంటాయండి బాబు. చెర్రీసే. తొందరపడుకో, ఇవి మొత్తం నేనే తీసుకుంటాను కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గుర్తొచ్చిందండి, అది ఎల్లో కలర్ అండి. అచ్చం మీ సొక్కే కలర్ ఉంటుందండి, కాకపోతే కాస్త నిండుగా ఉంటుందండి అంతే. కారు ఎలా ఉంది? చిన్న కారా పెద్ద కారా? ఎలాగంటే కాస్త పెద్ద కారేనండి, అది పెద్దదేనండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఓకే అండి. ఏమండే బాబా, ఇక్కడ నా సర్వీస్ పరిస్థితి ఏంటి చెప్పండి. మొత్తం ఎంత? అరాయి సోము నాకు ఎందుకండి, మొత్తం కలిపి ఒక 100 రూపాయలు ఇచ్చేయండి. 200 తీసుకో, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఎవడే మీకు ఏ హెల్ప్ కావాలని ఈ సెంటర్కి వచ్చి అంకమరావు అని అడగండి, ఎవడన్నా చెప్పేస్తాడు, ఏం భయం లేదు మీకు. ఏడా సారా ఇటు రండి, బేగ వచ్చేయండి సారా, రండి. ఇదిగోండి. ఏమైంది? ఇలాంటి కారు అండి, అచ్చం ఇలాంటి కారే. నువ్వు చెప్పేది నిజమేనా? అవునండి బాబా. మాంటో GX. ఏంటి జోసఫ్, ఏమైనా తెలిసిందా? మొత్తానికి ఏదో రకంగా ఆ కారు గురించి తెలుసుకున్నా. ఎల్లో కలర్ మాంటో GX. మరి ఈ వ్యాపారం ఏంటి? ఇవా బై 1 get 1 ఫ్రీ బాస్. ఎలా ఉంది? అచ్చా, ఓకే సార్. అంటే అది మీ షర్ట్ కలర్లో ఉన్న మోటో GX కారా సార్? సార్ యాక్చువల్లీ ఇది సన్షైన్ ఎల్లో. ఇలాంటి కలర్ కార్స్ మా దగ్గర చాలా తక్కువ. అసలు కస్టమర్లు ఎవరు కూడా ఈ కలర్ని ఇష్టపడరు సార్. కానీ ఈ కలర్ కార్ మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది సార్. తమరు మాట్లాడడం మానేసి కార్లు అమ్మితే బాగుంటుంది. ఆ కలర్ కార్ కొన్న కస్టమర్ లిస్ట్ ఇవ్వండి. షూర్ సార్, వై నాట్? ప్లీజ్ కమ్ విత్ మీ ప్లీజ్. సార్ ఇప్పటి వరకు 6గురికి ఈ కలర్ కార్స్ అమ్మాం సార్. ఇదిగో వాళ్ళ పేర్లు, అడ్రస్లు. ప్రణీత్, సీట్ మీద ఏం చూస్తున్నావు? గ్లాస్ మీద చూడు, గ్లాస్ మీద. ఎస్ సార్. సార్ ఈ కార్లో ఏ గుర్తులు లేవు. అవునా? కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పిల్లాడు గ్లాస్ మీద గట్టిగా కొట్టాడు. సార్ బ్యాడ్ లక్, ఈ కార్లో కూడా బాబు ఫింగర్ ప్రింట్స్ లేవు సార్. సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి సార్? 6 కార్లలో 5 వచ్చాయి సార్. 5 వచ్చాయా? మరి 6ది? సార్ కవర్ పెట్టాం కానీ కారు రాలేదు. కాకపోతే కారు ఓనర్ వచ్చారు సార్. అసలు ఏమిటిదంతా? మీరు కారు ఎందుకు తీసుకురాలేదు? కార్ తీసుకురమ్మని మీ ఆఫీసర్స్ ఏం నాకు చెప్పలేదే. నేను చెప్తున్నాను. ఓ ఎల్లో కలర్ మాంటో GX వెహికల్లో ఓ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. తమరి ఫేస్ ఎందుకు అలా మారిపోయింది మిస్టర్? తమరి వాలకం అది చూస్తుంటే ఈ కిడ్నాప్ గురించి తమరికి తెలిసినట్టుంది. అది అది నాకేం తెలియదు సార్. మరైతే కంగారు ఎందుకు పడుతున్నావు? నీ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకొని వెళ్ళి కారు తీసుకురా. చూడండి, కారు నా దగ్గర లేదు. అలాగా? నువ్వు చెప్పే కథలు వినడానికి మేము చెవిలో పూలు పెట్టుకొని రాలా? సార్ అది కార్ నా భార్య దగ్గర ఉంది. అదే నా మొదటి భార్య దగ్గర ఉంది. మేము విడిపోయిన తర్వాత తనకే ఇచ్చేశాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పిల్లాడు కిడ్నాప్ జరిగినప్పుడు ఆ కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఇతనే అయ్యి ఉండొచ్చు కదా? సార్ మార్నింగ్ నుంచి నేను ఆఫీస్లోనే ఉన్నాను. నేను కిడ్నాప్ ఎలా చేస్తాను? మీకేమైనా డౌట్ ఉంటే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. లింక్ కోఆపరేటివ్ 1650987. హలో, లింక్ కోఆపరేటివ్. అది నేను హర్ష ఫ్రెండ్ ఆకాష్ను మాట్లాడుతున్నాను. నేను అతని కోసం ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను, కానీ లైన్ కలవట్లేదు. అతనితో మాట్లాడడానికి ఎప్పుడు వీలవుతుందో చెప్పగలరా? యాక్చువల్లీ ఈరోజు బాస్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. తను అకస్మాత్తుగా CID బ్యూరోకు వెళ్లారు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో ఏంటో. థ్యాంక్స్.
సార్ ఇతను పొద్దుటి నుంచి ఆఫీస్లోనే ఉన్నాడు. మీకు ఈ విషయం ముందే చెప్పాను కదా. అయినప్పటికీ మేము నీ వెహికల్ని చెక్ చేసి తీరాల్సిందే. కానీ నేను ఇప్పుడు కారు ఎలా తీసుకురాగలను? తనకి నాకు ఇప్పుడు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. ఆల్ రైట్, నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఒకవేళ నీ ఫస్ట్ వైపు నిన్ను కాంటాక్ట్ చేస్తే ఆ విషయాన్ని మాకు తెలియజేయి. ఓకే? అలాగే సార్. థ్యాంక్స్. సార్ ఏంటి సార్ అతను వదిలేశారు? తిను. నేను తిన్నాను. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. బాబు నేనే మీ మమ్మీనమ్మా. తినమ్మా. లేదు, నువ్వు మా మమ్మీవి కాదు. బాబు నేనే మీ అమ్మనమ్మా. ఇంకా ఎవ్వరూ నేను నా నుంచి దూరం చేయలేరు. సన్నీ సన్నీ బాబు ఎక్కడున్నాడు? ఏమండి, బాబు నా దగ్గర ఉన్నాడని మీకెలా తెలుసు? లీలా, బాబు ఎక్కడ? లోపల పడుకున్నాడు. తీసుకురా లోపలికి వెళ్ళి. ఎందుకు? మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామా? లీలా, పిచ్చి దానిలో మాట్లాడుకో. వెంటనే ఆ పైన వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అంతేకాదు జైలుకి కూడా వెళ్ళాలి. సిఐడి వాళ్ళు ఇట్టే కనిపెట్టగలరు. సిఐడి వాళ్ళకి నేనెందుకు భయపడాలి? మన బాబుని మన ఇంటికి తెచ్చుకోవడం కూడా తప్పేనా? ఇలా చెప్తే నువ్వెందుకుంటావు? నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఏమండి, నేను బాబుని తీసుకెళ్ళనివ్వను. ఏమండి, పిల్లాడెక్కడ? బాబు ఎక్కడున్నాడు? అది లోపల. సార్ సార్, తను మా బాబు అండి. నా బాబు. థ్యాంక్ యూ. మీరు చేసిన ఈ మేలు నేను జన్మలో మర్చిపోలేను. మా బాబుని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? డ్రాప్ చేయి. పదండి. లేదు, నేను నా బాబుని తీసుకెళ్ళివ్వను. వదిలిపెట్టు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి, మీకు దండం పెడతాను. ఏంటని మీరు చేస్తుంది? ప్లీజ్ దయచేసి నా మాట నమ్మండి. తను నా బాబు, నా కొడుకు సన్నీ. ప్లీజ్ దయచేసి నా కొడుకుని నాకు తెచ్చివ్వండి. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి, మీకు అసలు నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ అబ్బాయి నీళ్ళలో మునిగి చనిపోయాడు. అది యాక్సిడెంటల్గా. బాబు శవాన్ని ఎవరైనా చూసారా? చూడలేదుగా. మరి అలాంటప్పుడు నా బాబు చనిపోయాడని మీరు ఎలా చెప్పగలరు? ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఇది మా బాబు ఫోటో. ఈ ఫోటో చూసి మీరే చెప్పండి, తను నా బాబు సన్నీ కాదంటారా? చూద్దాం. 3 సంవత్సరాల క్రితం ఫోటో ఆ అబ్బాయిదేనో కాదో. మనీషా, మెల్లిమెల్లిగా ఈ ఫోటోని ఎన్లార్జ్ చేసి నీ కంప్యూటర్లో చెక్ చేయి. 3 ఏళ్ల తర్వాత ఈ అబ్బాయి ఎలా ఉంటాడో చూడు. ఏసీపీ గారు, నేను చెప్తున్నాను కదా, తను మా అబ్బాయి సన్నీ అని. ఇంకా సేపట్లో తేలిపోతుంది మేడం.
ఏసీపీ గారు చూసారా చూసారా తను మా అబ్బాయే. అలాగే అనిపిస్తుంది. ఏమండి ఏమండి తను మన బాబేనండి. అవును లీలా, నాకు తెలుసు మన బాబు మనకి ఎలాగైనా దొరుకుతాడని. ఏసీపీ గారు నేను మీకు ముందే చెప్పాను తను మా అబ్బాయి సన్నీ అని. కానీ మీరు విషయం చెప్పండి, మీ అబ్బాయి అసలు మీ నుంచి దూరం ఎలా అయ్యాడు? 3 సంవత్సరాల క్రితం సరిగ్గా అప్పుడు బాబుకు 2 ఏళ్ళుంటాయి. నేను జాబ్ చేసేదాన్ని. అందుకే బాబుని చూసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టాను. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సన్నీ, బాబు సన్నీ ఇదిగో. ఎక్కడున్నావమ్మా? బాబు బాబు సన్నీ సన్నీ ఈ నిషా ఎక్కడుంది? సన్నీ 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 నువ్వు ఒక మంచి తల్లివి కాలేకపోయావు. ఇప్పుడు నేను ఆ బాధ్యత తీసుకుంటున్నాను. నిషా, పోలీసులు నిషా కార్ నెంబర్ను కంట్రోల్ రూమ్కి పంపించారు. ఆ తర్వాత నిషా కార్ దొరికింది. కానీ సార్, ఆ కార్లో డెడ్ బాడీ దొరికింది. మీరు ఒకసారి చూడండి. ఏమే నిషా, మా బాబుకి ఆయా అయితే మా అబ్బాయి ఏడి? మా అబ్బాయి ఏడు సార్? ఐఎమ్ సారీ సార్, మేము చాలా ప్రయత్నించాం, కానీ మాకు మీ అబ్బాయి ఎక్కడే కనిపించలేదు సార్. 2 రోజుల తర్వాత శవం పైకి తేలొచ్చు. అందరూ మా బాబు చనిపోయాడని చెప్పారు. కానీ ఎంతైనా తల్లి మనసు కదా, అందుకే ఎవరు చెప్పినా నమ్మలేదు. ఇప్పటివరకు కూడా సన్నీ అసలు చనిపోలేదని లీలా నమ్ముతూనే ఉంది. కానీ నేను ఆ షాక్ నుంచి కోలుకోలేక మానసికంగా కుంగిపోయాను. ఆ తర్వాతే మేము విడాకులు తీసుకున్నాం. దానివల్ల మా ఇద్దరి జీవితం నాశనం అయిపోయింది. బాబు కోసం మేము చాలా వెతికాం. సడన్ గా ఒకరోజు నేను సన్నీని కారులో చూశాను. సన్నీ 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 ఆగు, సన్నీ సన్నీ ఆగు. రోజు సన్నీ కోసం నేను అక్కడే ఎదురు చూసేదాన్ని. మళ్ళీ మా బాబు అక్కడ కనిపించాడు. నేను వాళ్ళని ఫాలో చేస్తూ ఒక షాపింగ్ మాల్ దాకా వెళ్ళాను. వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి రమ్మన్నాను. కానీ మా ఆయన తను మన బాబు కాదని వాదించారు. అక్కడి నుంచి నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. లీలా, ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. సార్, మా అబ్బాయిని మేము ఎప్పుడు తీసుకెళ్ళచ్చు? దానికి కాస్త టైం పడుతుంది. ముందుగా DNA టెస్ట్ చేసి ఆ అబ్బాయి మీ అబ్బాయినని కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏసీపీ గారు,
ఆ టెస్ట్ ఏదో ఈ రోజు చేయించండి ప్లీజ్. సరే ఈ రోజే చేయిద్దాం. జోసఫ్, ఆ అబ్బాయి స్కూల్కు వెళ్ళి మాధురి ఇంటి అడ్రస్ తీసుకురా. నమస్తే సార్. చూడు, మాధురి గారు ఉన్నారా? లేదు సార్, తను ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నాకు తెలిసి ఏదైనా ఊరెళ్ళి ఉండొచ్చు సార్. ఇంత త్వరగా వెళ్ళిపోవడం ఏంటి? ఈవిడ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉంది. ఏమై ఉంటుంది? తేల్చుకుందాం పదండి. ముందు ఇల్లు సెట్ చేద్దాం. ఈ ఇంట్లో ఎలాంటి హడావుడి కనపడడం లేదు. చాలా విచిత్రంగా ఉంది. అభిజిత్ మాధురి ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. సామాన్ చూస్తే ఎక్కడెక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. సార్, బాబు బొమ్మలు ఇంకా బట్టలు కూడా తీసుకెళ్లేదు. క్లూ కూడా ఏది దొరకలేదు. ఒక పేపర్ లేదు, కార్డు ముక్క లేదు, కనీసం డైరీ కూడా లేదు. ఏంటిది? ఎక్కడికి వెళ్ళుంటుంది ఈవిడ? నా ఉద్దేశంలో ఖచ్చితంగా ఎవరైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నాకు తెలిసి ఏదో హడావుడిగానే వెళ్ళింది. జోసఫ్, తను వెళుతూ ఇక్కడి నుంచి ఎవరికైనా ఫోన్ చేసిందేమో? అవును, చేసే ఉంటుంది. ఫోన్ అక్కడ చూడు, ఫోన్ కనెక్షన్ ఏదైనా ఉందేమో. ఇదిగో ఇక్కడుంది కనెక్షన్. సార్, ఫోన్ ఎక్కడా లేదు. ప్రణీత్, నువ్వు అర్జెంటుగా కిందికెళ్ళి మన కార్లో ఉన్న ఫోన్తో పాటు కేబుల్ కూడా తీసుకురా. ఫోన్ తెచ్చిన తర్వాత దీని నుండి మన నెంబర్కి డైల్ చేస్తే ఈ నెంబర్ ఏంటనేది తెలిసిపోతుంది. సార్, త్వరగా కనెక్ట్ చేసి నా నెంబర్కి డైల్ చేయి. నెంబర్ వచ్చేసి 02216767700. టెలికాం డిపార్ట్మెంట్కి వెంటనే ఫోన్ చేసి ఈ నెంబర్ నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయో కనుక్కోండి. ఆశ్చర్యంగా ఉంది, ఒక్క కాలే వచ్చిందా? అదేగా విచిత్రంగా ఉంది. ఏమైనా గుడ్ న్యూసా? సార్, ఆ ఇంటి ఫోన్ నెంబర్కి ఒకే ఒక కాల్ రిజిస్టర్ అయింది సార్. సార్, ఒకే ఒక కాల్ వచ్చింది, అది కూడా సాయంత్రం 6:45 అది సెల్ ఫోన్ నుండి సార్. నెంబర్ వచ్చేసి 9154634988. సార్, ఈ నంబర్ ఎవరో సూర్య అనే అతని పేరు మీద ఉంది. ఓ పని చేయండి, 6:40 ఫోన్ ఏ ఏరియా నుంచి వచ్చిందో కనుక్కోండి. ఓకే సార్. అభిజిత్ సార్, ముంబై మ్యాప్ సిద్ధం చెయ్యి. సార్, మొబైల్ కంపెనీ వాడు కాసేపట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు సార్. అభిజిత్, దాన్ని ఓకే చెయ్యి. సార్, 640 ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి అంధేరి వెస్ట్లో ఉన్నాడు సార్. బట్ మూమెంట్ ఉంది సార్. ఐ థింక్ కార్లో ఉన్నాడు అనుకుంటా. దీంతో మనకు ఉపయోగం లేదు అభిజిత్. ఈ వ్యక్తి 6:40 ముందు ఎక్కడున్నాడో తెలుసుకో. సార్, సార్ అదే ఏరియాలోనే ఉన్నారు సార్. కరెక్టే అభిజిత్, క్లియర్ గా తెలియాలి కదా. ఒక నిమిషం సార్. వాట్? లొకేషన్ మన బ్యూరో చూపిస్తుంది ఏంటి సార్? ఏంటి, ఆ ఫోన్ మన బ్యూరో నుండి వెళ్ళిందా? ఏంటిదంతా? మన బ్యూరో నుంచి ఫోనా?
అంటే ఫోన్ మనలోనే ఎవరైనా చేశారా? సార్, మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరైతే ఈ ప్లాన్ ని ప్రిపేర్ చేశారో వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. చాలా ఇంటెలిజెంట్స్. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మనకి ఎక్కువ టైం కూడా లేదు. దయచేసి అబ్బాయిని మాకు అప్పగించండి. లేదు లేదు, నా నుంచి నా బాబుని ఎవరు దూరం చేయలేరు. ప్లీజ్ మాకు అప్పగించండి. లేదు, వీడు నా బాబు. వీడు లేకుండా నేను బ్రతకలేను. పిచ్చెక్కిదా? పిల్లాన్ని మాకు అప్పగించండి. ఇవ్వండి ప్లీజ్. వద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. వద్దు ప్లీజ్, మా మాట వినండి. మీరు నా దగ్గరికి వస్తే నన్ను నేను షూట్ చేసుకుంటాను. ప్లీజ్ గన్ కింద పడేయండి. దగ్గరికి రావద్దు. చెప్పేది మీకే. మా మాట విని గన్ కింద పడేయండి. మాధురి, ఏం చేస్తున్నావు నువ్వు? వాడిని కిందికి దించు. మధ్యలో నువ్వు మాట్లాడకు. నువ్వే చెప్పావుగా బాబుని కిడ్నాప్ చేద్దామని. ఇక నేను నీ మాట వినను. వద్దు. నా బాబుని వదిలేయండి. నా బాబు నాకు కావాలి. వద్దు. నా బాబుని నాకు ఇచ్చేయండి. ఇదంతా నేను నా కోసం చేయలేదు, మా ఆయన కోసం చేశాను. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మేం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ప్రాణం కంటే ఎక్కువగా ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆయన బాబు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అందుకే మేం ఇలా ప్లాన్ చేశాం. ఇంట్లో వర్క్ చేసే అమ్మాయితో పిల్లాన్ని కిడ్నాప్ చేయడానికి పక్కా ప్లాన్ వేశారు కదా. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? నేనే ఆమెను చంపాను. ఆయనే చంపమన్నారు. తర్వాత ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టి కారుని నీడలో తోసేశారు. పిల్లల్ని ప్రేమగా చూసుకోవటంలో తప్పు లేదు, కానీ పిచ్చి ప్రేమ పనికిరాదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.